శరీరాన్ని మెరుగ్గా నయం చేసేందుకు ఆత్మను ఎలా ఉద్దీపన చేయాలో నాకు తెలుసు. ఆత్మ శరీరాన్ని స్వస్థపరుస్తుందా? నాకు ఈ కాకమ్మ కథల్లో చక్రాలు ధ్యాన కేంద్రాల్లో విశ్వాసం లేదు కాబట్టి నేను దాన్ని ఒప్పుకోవడం లేదు. నిజానికి ఆత్మనదే లేదు. మనం పదార్థంతో తయారయ్యాం, అంతకన్నా కాదు. కరుణ లేని ఈ విశ్వంలో మీరు ఒక అతి సూక్ష్మమైన చలన రేణు వంటి వారు. మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకుంటున్నారు. మీరు నా మనసును చదవగలనుకుంటున్నారా? కానీ మీరు అలా చేయలేరు. మీలో ఏముందో నేను చూడగలను. అసలు ఎందుకు మీరు నిర్ణయం చేశారు? మీ భౌతిక శరీరం నుండి మీ ఆత్మని బయటికి తోశారు. అసలు ఇప్పుడేం జరిగింది? మీరు ఒక క్షణం సేపు